గ్రూప్ సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు. సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు ఆత్మ ప్రణామాలు. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి మరియు అమ్మ స్వర్ణమాలమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆదిశంకరాచార్య అనుగ్రహంతో మరియు శైలేష్ మాస్టారి గారి ఆశీస్సులతో ఈరోజు మనము సర్వం విశ్వమయం శ్రీదేవి భాగవతం నిత్య పారాయణం మొదలు పెడదాం. శ్రీమాత్రే నమః. మనకు వినిపించుటకు వస్తున్న వారు రాధా మేడం గారు. మీకు మా అందరి తరపున స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సువర్ణ మేడం. Thank you. సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ఆత్మ ప్రణామాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి. రేపు చెప్పు. Thank you. ఈ క్లాస్ రేపే వస్తుంది మేడం. కరెక్ట్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధా ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. వందే పార్వతీ పరమేశ్వరో. శృతి స్మృతి పురాణం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. కేయూరాని నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకాసమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే. క్షీయంతి ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవం నారాయణీ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియార్వే బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావత్ కరోమి యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. శ్రీదేవి భాగవతము షష్ఠ స్కంధము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. నిన్నటి పారాయణలో మనము ఇంద్రుడు శిరస్కుణ్ణి ఖండించమని తక్షకుడికి చెప్పడం జరుగుతుంది. అతడు అంటాడు, నేను అలా చెయ్యలేను, అతడు మహా తపస్వి, నేను అతన్ని అంటే ఇతను సంహరించిన తర్వాత కూడా ఇంకా అతడు బ్రతికే ఉన్నాడన్న అనుమానంతో అతడికున్న 3 తలలను ఎక్కడికక్కడ ఖండించమని అడుగుతాడు. లేకపోతే అతడు మళ్ళీ నా పదవికే ఎసరు పెడతాడు, అతడు చనిపోయినా అని బ్రతికున్నట్టే నాకు కనబడుతున్నాడు అని ప్రాధేయపడతాడు. అప్పుడు ఇక్కడ తక్ష అంటాడు, నేనైతే ఈ పని చెయ్యలేను, కాకపోతే నీకు అలాంటి బుద్ధి పుట్టింది కాబట్టి, నీకు అలాంటి పదవి మీద ఆశతోటి నువ్వు అలా చేస్తున్నావు కాబట్టి నేను చేస్తాను అని ఒప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇలా నువ్వు అతనికి 3 తలలు ఖండిస్తే నీకు యజ్ఞాలలో హవిస్సులు నీకు అందిస్తాను అనేసి ఇక్కడ ఇంద్రుడు చెప్పడం జరుగుతుంది. ఇంద్రుని మాటను అతను శిరసావహించి, ఇంద్రుడు చెప్పినట్టుగా దేవతలందరూ వింటారు కాబట్టి ఆయన ఇంద్రుని మాటను కాదనలేక తప్పనిసరిగా ఒప్పుకొని ఆ శిరస్కుడి యొక్క తలలు ఏవైతే 3 తలలు ఉంటాయో అతని తల నుంచి శరీరాన్ని వేడు చేస్తాడు కాబట్టి ఈ 3 శిరస్సులను మళ్ళీ ఒకదానికొకటి ఎక్కడికక్కడ ఇతను ఖండిస్తాడు. అలా ఖండించినప్పుడు ఈ శిరస్సులు పడిన ప్రదేశాల నుంచి కొన్ని వేల సంఖ్యలలో పక్షులన్నీ ఆవిర్భవిస్తాయి. అతని తలలు తెగిపడ్డ తర్వాత అతని తలలోంచి వేల సంఖ్యలో పక్షులు అనేటివి వస్తాయన్నమాట. ఒక శిరస్సు ముఖము నుంచి
పిచ్చుకలు వస్తాయి. అతనికి 3 ముఖాలు ఉంటాయి కదా, ఒక ముఖం నుంచేమో పిచ్చుకలు వస్తాయి, మరొక తల నోటి నుంచి తిత్తిరి పక్షులు అనేటివి వస్తాయి. ఇక్కడ పక్షులు తిత్తిరి పక్షులు అని పేరు వాటికి. ఇంకొక శిరస్సు నుంచి ఆయనకి కముజు పిట్టలు వస్తాయి. అంటే వేల కొద్ది పక్షులలోని ఎలాంటి రకాల పక్షులు ఏ తల నుంచి వస్తున్నాయో కూడా చెప్తున్నారు. ఇట్లా అంటే వేదాలను ఆయన అధ్యయనం చేస్తాడు కాబట్టి, ఆయన ఒక ముఖం నుంచి వేదాలను అధ్యయనం చేస్తాడు కాబట్టి ఈ కంపి జలాలు వస్తాయి. ఆ కంపి జలాలు అనేటి కౌజు పిట్టలు అన్నమాట. ఇప్పుడు కౌజు పిట్టలు అంటున్నాం వాటిని, అవి వస్తాయి. ఆయన ఒక తల నుంచి దిక్కులన్నిటిని చూస్తూ ఉంటాడు కాబట్టి ఆ తల నుంచి తిత్తిరి పక్షులు అనేటివి వస్తాయి. ఇంకో తల నుంచి ఆయన సురాపానం చేస్తాడు కాబట్టి అక్కడి నుంచి పిచ్చుకలు అనేటివి జన్మించడం జరిగింది. పక్షులు ఎట్లా ఆవిర్భవించాయో కూడా చెప్తున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత ఇంద్రుడు ఈ త్రిశిరస్కుడు మరణించాడు అన్న విషయము ఆయన నిర్ధారించుకుంటాడు. ఎప్పుడైతే ఆయన తలలలోంచి వేల కొలది పక్షులు వస్తాయో అప్పుడు ఆయన నిర్ధారించుకుంటాడు, ఇంకా ఆయన ఇక్కడికి సమాప్తము, చనిపోయాడు అనేసి నిర్ధారించుకొని ఇంద్రుడు గాలి పీల్చుకుంటాడు. ఇంకా ఆయన ఇచ్చిన మాట ప్రకారము తక్షకుడికి యజ్ఞ భాగాలను అన్ని అందిస్తూ ఉంటాడు. ఇలా తక్షకుడు కూడా ఎవరి లోకానికి, ఇంద్రుడును తక్షకుడు ఇద్దరు ఈ సన్నివేశం అయిపోయిన తర్వాత వాళ్ళ లోకాలకు వెళ్ళిపోతాడు. కానీ వెళ్ళిపోయినా గాని ఇంద్రుడికి ఇప్పుడు ఒక భయం పట్టుకుంటుంది. ఏంటంటే ఆయన మహా తపస్వి, త్రిశిరస్కుడు, 3 తలలున్న బ్రాహ్మణోత్తముడు, ఎవరికి ఎలాంటి హాని చెయ్యని వాడు. కేవలం ఈయనకు అతని మీద అనుమానంతో, ఎక్కడ ఈయన ఈ తపస్సు ఇంత ఘోరంగా చేసి ఆయన పదవి ఎక్కడ పోతుందో నాకు చిన్న అనుమానంతో ఈయనను చంపుతాడు. కాబట్టి ఈ మహాపాతకాన్ని, బ్రహ్మహత్య పాతకాన్ని ఎలా నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఇంద్రుడు ఆలోచిస్తూ ఉంటాడన్నమాట. ఆయన చంపినా గానీ ఆయన మనస్సు మట్టుకు అలాగే ఆయన చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఆ పాతకాన్ని ఎలా, మహాపాతకాన్ని ఎలా వదిలించుకోవాలని అనుకుంటాడు. ఇలా ఈ తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ పరమ ధార్మికుడైన పుత్రుడి మరణ వార్త త్వష్టకు తెలుస్తుంది. త్వష్ట అంటే ఇక్కడ 3 తలలున్న వాళ్ళ తండ్రి పేరు, ఆయన బ్రాహ్మణుడు త్వష్ట. ఇతని పుత్రుడు చనిపోయాడన్న వార్త తెలియగానే పాపము ఆయన ఎంతో దుఃఖపడతాడు. అసలు ఏ పాపం ఎరుగని నా కుమారుణ్ణి ఎవరు సంహరించారు? అయితే ఆయనకు తెలుస్తుందన్నమాట, ఇంద్రుడే సంహరించాడని. కాబట్టి ఇప్పుడు నేను ఇంకొక పుత్రుణ్ణి సృష్టిస్తాను, ఇతడు సంహరించాడు, ఇతడు కూడా సృష్టింపబడ్డ పుత్రుడే, ఇతడు కూడా ఈ త్రిశిరస్కుడు అనేవాడు సృష్టింపబడ్డాడు. ఆయన అనురాగంతో ఆయనకు ఒక పుత్రుడు కావాలనుకొని సృష్టించాడు త్వష్ట అనే బ్రాహ్మణుడు. ఈయన చంపిన తర్వాత మళ్ళీ ఈయన అనుకుంటాడు, నేను ఇప్పుడు ఖచ్చితంగా ఇంకొక పుత్రుణ్ణి సృష్టిస్తాను, ఇంద్రుడి యొక్క అంతు చూస్తాను, నా కుమారుణ్ణి ఇలా వధిస్తాడా, ఇంతటి పాపాన్ని మూటగట్టుకున్నాడు అని మనసులో దృఢంగా సంకల్పించుకొని ఎంతో కోపంగా యాగాగ్నిని రగుల్చుకుంటాడు. యాగాగ్నిని సిద్ధం చేసుకుంటాడు, యజ్ఞం సిద్ధం చేసుకుంటాడు. అధర్వణ మంత్రాలతోటి అష్టరాత్రులంతా హోమం చేస్తూ ఉంటాడు. పగలు రాత్రి కంటిన్యూగా, అది విరామం లేకుండా హోమం అనేది చేస్తూ ఉంటాడు. అగ్నికుండం నుంచి పావకోపముడైన పుత్రుడు ఒకడు ఆవిర్భవించాడు. ఈయన చేసే యజ్ఞం ఎలా ఉందంటే, ఆ అగ్నికుండం నుంచే ఈయన కోరుకున్న లక్షణం గల ఒక పుత్రుడు రావడం జరుగుతుంది. అతడు ఇంద్రుడి యొక్క శత్రువు, నా తపశ్శక్తితోటే ఇతడు వృద్ధి పొందుతాడు అని త్వష్ట ఆశీర్వదిస్తాడు. ఆ పుత్రుడు రావడంతో ఆయనకి ఏం చెప్తాడంటే, నువ్వు ఇంద్రునికి శత్రువువి, నువ్వు నాకున్న తపస్సుతోటే నువ్వు ఇంద్రుణ్ణి సంహరిస్తావు అనేసి ఆశీర్వదించి, క్షణాలలో అతడు ఎలా అంటే ఆకాశమంత ఎత్తుకి ఎదిగిపోతాడు. వీళ్ళిక్కడ ద్రవ్య దృష్టితోటి యజ్ఞ హోమం తోటి పుట్టిన పుత్రుడు కాబట్టి ఆయనకు అనేక శక్తులతోటి ఉంటాడు. అతడు ఒక్క క్షణకాలంలోనే ఆకాశమంత ఎత్తుగా ఎదిగిపోతాడు. దశ దిశలకు మొత్తం విరాట్ స్వరూపంతో అతడు నిలబడిపోతాడు. కాల మృత్యువులాగా ఉంటాడు. అతడు హోమాగ్నిగుండం నుంచి వచ్చాడు కాబట్టి అద్భుతమైన తేజస్సుతో ఉంటాడు. అతడు మాట్లాడతాడు, తండ్రి ఏమి చెయ్యమంటావో నన్ను ఆజ్ఞాపించు,
ముందుగా నాకు ఒక నామకరణం చెయ్యి, నాకు ఒక పేరును పెట్టు. నువ్వేదో బాధపడుతున్నట్టున్నావు, ఏమిటి కారణం? నీ దుఃఖాన్ని నేను నశింపజేస్తాను. ఇది నా వ్రతము, ఇది నా ప్రమాణము. నేను జన్మించాక కూడా నువ్వు ఇలా దుఃఖించడానికి వీలు లేదు. నీ దుఃఖాన్ని ఇప్పుడే నేను తొలగిస్తాను. కారణం చెప్పు. మహాసముద్రాన్ని ఆపోషణం పట్టగలను, ధరధరాలను పిండి కొట్టగలను, సూర్యబింబాన్ని అరచేతిలో అడ్డుకోగలను, దేవతలతో సహా ఇంద్రుణ్ణి తుదముట్టించగలను, యమధర్మరాజును మట్టి కరిపించగలను, ఈ భూగోళంలో ప్రజానికాన్ని పెకిలించి సముద్రంలో విసిరివేయగలను. ఏమి చేయమంటావో చెప్పు తండ్రి, ఆజ్ఞాపించు అని అతడు తండ్రిని అడుగుతున్నాడు. అతడు అంత ఏమంటారు, అంత అగ్నిజ్వాలలో పుట్టినవాడు కాబట్టి అతడు ఏదైనా చేయగలుగుతాను. నువ్వు ఇంట్లో బాధపడడం నేను చూడలేను, ముందుగా నాకు ఒక పేరు పెట్టు అనేసి ఈ రకంగా అడుగుతాడు. ఈ మాటలకు పుత్రుడు ఇలా రాగానే ఇలా మాట్లాడేసరికి తృష్ట ఎంతో మురిసిపోతాడు. మురిసిపోయి అతను ఏమంటాడు, నా బాధ నుంచి నువ్వు పుట్టావు కాబట్టి, వృజినం అంటే నా దుఃఖం నుంచి నువ్వు పుట్టావు కాబట్టి ఇప్పటి నుంచి నీ పేరు వృత్తుడుగా ప్రఖ్యాతి వహిస్తుంది. అంటే వృజనం నుంచి పుట్టావు కాబట్టి వృతుడుగా నీ పేరు ప్రఖ్యాతి చెందుతుంది, కాబట్టి నీ పేరు వృత్తుడు అనేసి చెప్తాడు వాళ్ళ నాన్న. వృజినాత్రాతుమధన యస్మాత్ శక్తోసి పుత్రక తస్మాత్ వృత్త ఇతి ఖ్యాతం తవ నామా భవిష్యతి. ఇంకా ఏం చెప్తాడు, నీకంటే ముందు నాకు ఒక కుమారుడు ఉండేవాడు, నీకు ఆయన అన్న. అతడు 3 శిరస్సులతోటి ఉండేవాడు, మహా తపస్వి, సర్వ విద్యా పారంగుడు. తపస్సు చేసుకుంటూ ఉండగా అతని ఇంద్రుడు సంహరించాడు, వజ్రాయుధంతో సంహరించాడు. నిరపరాధి అతడు. అతడి 3 శిరస్సులను కూడా అతడు చెల్లాచెదురు చేసి ఖండింపజేశాడు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ పాపిష్టి ఇంద్రుణ్ణి నువ్వు సంహరించు. ఇంకేం చెప్తున్నాడు, బ్రహ్మహత్య మహాపాతకి వాడు, నాకు ఈ పుత్రశోకము నుంచి నువ్వు బయటికి తీసుకొనిరా అనేసి ఆయన తండ్రి త్వష్ట చెప్తాడు ఇతనితోటి. వివిధ రూపాల దివ్య ఆయుధాలను సృష్టించాడు. ఆయనకున్న తపస్సు యొక్క బలముతోటి కుమారుడికి దివ్యాయుధాలను సృష్టించి ఆ వృతుడికి అందిస్తాడు. ఎలాంటి ఆయుధాలంటే ఖడ్గము, శూలము, గద, తోమర, పరిగ, చక్రము, ఇలాంటివన్నీ. అది ఎలా అంటే అతి పదునుగా, అతి సుందరంగా, అత్యంత దృఢముగా, ఇంకా అతనికి కవచాలను కూడా ఇస్తాడు. ఇలా అన్ని ఇచ్చి సమస్త యుద్ధ ఉపకరణాలన్నిటినీ అందించి ఇంకా చెప్తాడు, ఇంద్రుణ్ణి సంహరించడం కోసమే నేను సృష్టించాను అని త్వష్ట చెప్తాడు. వేద పండితుల ఆశీస్సులు అందుకొని ఇప్పుడు ఆ వృతుడు ఎవరైతే జన్మ తీసుకుంటాడో అతడు దివ్య రథం మీదికి అధిరోహించి ఇంద్రుడి దగ్గరికి వెంటనే తండ్రి ఆజ్ఞ ప్రకారంగా ఇంద్రుడు ఎక్కడున్నాడో ఇంద్రుడి దగ్గరికి బయలుదేరుతాడు. ఇక ఇతడు వస్తున్నాడన్న వార్త ఇంద్రుడికి, అక్కడ ఉన్న రాక్షసులు, మళ్ళీ అక్కడ ఉన్న దేవతలు మొత్తం వీళ్ళందరూ మాట్లాడుకోవడము, సమాచారము అతడికి చేరుతుందన్నమాట. అప్పుడు నీ మీద క్రోధంతో త్వష్ట అభిచార హోమం చేసి ఈ వృత్తుని సృష్టించాడు. ఇంద్రుడికి తెలిసిపోతుంది అన్నమాట, ఇప్పుడు వచ్చిన కుమారుడు ఎలా వచ్చాడు అంటే, ఇతడు వాళ్ళ నాన్న ఎవరైతే త్వష్ట ఉన్నాడో ఇంద్రుడిని చంపడం కోసమే ఇతన్ని ప్రత్యేకంగా సృష్టించాడు, సకల ఆయుధాలను ఇచ్చాడు, రథం ఇచ్చాడు, యుద్ధానికి పంపిస్తున్నాడు అన్న విషయము అక్కడ ఉన్న చారులు ఎవరైతే ఉంటారో సేనాధిపతులు వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు యుద్ధం చేసి ఎలాగూ ఇతన్ని చంపుతాడన్న విషయము అతనికి తెలిసిపోయి అతను పరుగున భయంగా ఏమని ఆలోచిస్తాడంటే, అక్కడ బృహస్పతి దగ్గరికి వెళ్ళి అతని యొక్క అనుగ్రహంతో, అతని యొక్క ఆజ్ఞ తీసుకుని, దేవతల గురువు కాబట్టి ఆయన యొక్క అనుగ్రహంతో, ఆయన యొక్క ఆశీర్వాదంతో ఇతన్ని ఎదుర్కొందాము అని అనుకుంటాడు. కానీ ఇంతలోగా అక్కడ నగరంలో ఏమైపోయిందంటే మొత్తము అపశకునాలన్నీ కనిపిస్తున్నాయి ఇంద్రుడికి చూస్తుండగానే. ఆ దేవతలు కూడా పరుగున ఇంద్రుడి దగ్గరికి వస్తున్నారు. వాళ్ళ ముఖాలలో ఒక రకమైన భయం అన్నమాట. ఈయన ఎప్పుడైతే దండెత్తి వస్తున్నాడు అన్న విషయం తెలవగానే మొత్తం ఆ స్వర్గలోకం అంతా
ఆ కకలావికలం అయిపోతుంది అన్నమాట. నగరంలో అంతా అపశకునాలు, కాకులు, గద్దలు, ఇవన్నీ డేగలు అరుస్తూ భవనాల మీదికి ఎగరడము, వాలడము, పెంపుడు పక్షులు కూడా ఇవన్నీ నినాదాలు చేయడము, ఇలా అన్ని రకాల అపశకునాలన్నీ ఎదురవుతున్నాయి. ఇంకా ఏమవుతున్నాయి, వీళ్ళ దగ్గర ఇంకా రాత్రుళ్ళ సమయములో నల్లని వస్త్రాలు ధరించిన స్త్రీలు వికృత ఆకారాలలో ఇంటిలోకి వెళ్ళి గృహ యజమానులను ఖాళీ చేయండి, త్వరగా పారిపోండి అనేసి బెదిరిస్తున్నట్టుగా కూడా కొంతమందికి అక్కడ అనిపిస్తుందంట. ఇంకా ఇవన్నీ ఇలాంటి దుస్వప్నాలన్నీ వస్తున్నాయి వాళ్ళకి. రాక్షస స్త్రీలు కూడా వచ్చి జుట్టు పట్టుకొని లాగుతున్నట్టుగా, అంటే ఇంకా ఈ యుద్ధంలో ఇంద్రుడు ఎలాగైనా మరణించాలి కాబట్టి ఇలాంటి అపశకునాలు ఎదురవుతున్నట్టుగా అక్కడ సూచనలు వస్తాయన్నమాట. ఇదేంటో పెద్ద ఉపద్రవం లాగే ఉంది అనేసి ఇవన్నిటినీ ఆయన మనసులో పెట్టుకొని ఇంకా లాభం లేదు అనేసి ఇంకా ఏం చేద్దాం అనేసి ఈ బృహస్పతి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఆయన వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఏ పాపము ఎరగని ముని కుమారుణ్ణి సంహరించావు. ఎవరు సంహరించారు? ఇంద్రుడు సంహరించాడు. త్రిశక్తి గల మూడు ముఖాలున్న బ్రాహ్మణుణ్ణి సంహరించి తొందరపడ్డావు, నెత్తి మీదికి తెచ్చుకున్నాడు. ఇంకా అన్ని పాప పుణ్యాలన్నీ ఎలా అతను చేసుకున్న పుణ్యమైతే పుణ్యము, పాపమైతే పాపం, అది ముందుకు వస్తుంది కాబట్టి ఇప్పుడు అతడు ఏమీ చెయ్యలేక ఇప్పుడు యుద్ధాన్ని నుంచి తప్పించుకోలేడు, ఏమీ చెయ్యలేడు. ఇంకా నాకు ఎలాగైనా నాకు సలహా చెప్పండి అనేసి ఇక్కడ బృహస్పతిని అడుగుతున్నాడు అన్నమాట. అత్యుగ్ర పుణ్య పాపానాం ఫలం భవతి సత్వరం విచార్య ఖలు కర్తవ్యం కార్యం తద్భూతిమిచ్చత పరోపతపానం కర్మణా కర్తవ్యం కదాచన న సుఖం విందతే ప్రాణి పరపీడా పరాయణో. ఈ రకంగా అతను ఏం చేయాలో అర్థం కాకుండా ఇప్పుడు అతని పాపం అతని వెంటబడుతుందనేసి ఇంకా ఎలాగైనా నేను ఏదో ఒక ఉపాయాన్ని బృహస్పతి ద్వారా తెలుసుకోవాలనేసి ఇలా బృహస్పతి దగ్గరికి రాయబారం కోసము రావడం జరుగుతుంది. దీనితో ఈ పారాయణము ఇక్కడికి సంపూర్ణం. సర్వం శ్రీ జగన్మాత చరణారవిందార్పణమస్తు. స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సూపర్ బాగుంది. చాలా బాగుంది. పక్షులు ఎలా వచ్చాయో తెలిసింది ఈ రోజు. కౌజ్ పక్షులు అవి చెప్పండి. తిత్తిరి పక్షులు, తిరి పక్షులు అంటే తిత్రి పక్షులు అవి ఒక రకమైన పక్షులలో రకాలు మేడం. ఉమ్, వేల కొలది పక్షులు వచ్చాయని చెప్తున్నారు కదా. అవును. ఆయన వేదాలను అధ్యయనం చేశాడు కాబట్టి ఒక్కొక్క ముఖం నుంచి ఒక్కొక్క రకమైన పక్షులు రావడం జరిగింది. తెలుస్తున్నాయి. అవును, 3 ముఖాల నుంచి 3 రకాల పక్షులు వచ్చాయి. బాగుంది. పాట పాడండి. ఎవరంట? త్రిమూర్తి రూప దత్తాత్రేయ కరుణాతీత దత్తాత్రేయ. హరిహర దత్తాత్రేయ గురు దత్తాత్రేయ. పాడండి. పాడు అట్లే. అయిపోయింది. జై శ్రీ దత్త. జై శ్రీకృష్ణ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఈ రమణి మేడం పాట పాడండి ఒకటి. మహాలక్ష్మి అష్టకం చదువుతా. చదవండి. సూపర్.
ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే గరుడారూఢే స్థూలాసురభయంకరీ సర్వా పాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగత్స్థితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే మహాలష్టకం స్తోత్రం యప్పఠేద్భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రపోత్ని సర్వదా ఏకకాలే పఠే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యపఠే నిత్యం ధనధాన్య సమన్వితః త్రికాలం యపఠే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మీ భవే నిత్యం ప్రసన్న వరదా శుభా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శిష్యుని